హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత 2-3 నెలలుగా నేను చెప్తున్న ఒక విషయం ఘంటాపదంగా ప్రూవ్ అయింది. ఎఫ్సిడిఏ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 765 చదరపు కిలోమీటర్లు 56 గ్రామాల పరిధిలో కొత్త లేఅవుట్లకు, అదే రకంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి అనుమతులిచ్చే విధానమైన ప్రక్రియ ప్రారంభమైంది. మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న టీజీ బీపాస్ ను పక్కన పెట్టి బిల్డ్ నవ్ అనే కొత్త యాప్ ను డెవలప్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటూ లేఅవుట్ అప్రూవల్స్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ చేరున్నట్టుగా చెప్తున్నారు. అదే రకంగా ఒక 10 days బ్యాక్ 69 అంతస్తుల డొనాల్డ్ ట్రంప్ భవనానికి కోకాపేటలో వితిన్ 5 minutes దానికి అనుమతులు జారీ చేసిన ప్రక్రియ. అంటే పూర్తిగా ఒక 8 డిపార్ట్మెంట్లను అనుసంధానం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటూ 360 degrees డైమెన్షన్స్ లో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ను స్టడీ చేసి అనుమతులు ఇవ్వడం అనేది దాని హైలైట్ ప్రత్యేకత. సో ఆ నేపథ్యంలో ఆ బిల్డ్ నవ్ ఏదైతే ఉందో దానికి, అదే రకంగా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్ కు ఇంటర్లింక్ చేసి దీనికి సంబంధించిన కార్యకలాపాలను హెచ్ఎండిఏ నానకరంగూడలో హెచ్ఎండిఏకి సంబంధించిన గ్రోత్ కారిడార్ ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో ఎఫ్సిడిఏ ఆఫీసును ప్రారంభించి ఈ కార్యకలాపాలను ప్రారంభించారు. ఇది హైలైట్. గత 3 నెలలుగా నేను చెప్తున్నాను, అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ జరగబోతోందని. వెబ్సైట్ లాంచింగ్ కానీ, ఎఫ్సిడిఏ బిల్డ్ నవ్ ఇంటర్లింక్ కానీ, ఆ తర్వాత లేఅవుట్ అప్రూవల్స్, అదే రకంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి అప్రూవల్స్ వస్తాయని చెప్పి. యాక్చువల్ గా ఇది August 15th జరగాలి, కానీ మన దగ్గర ఉన్న లెథార్జీ ఉంటుంది కదా, కొంత గవర్నమెంట్ సీఎం చెప్పినంత వేగంగా జరగవని ఒక మిత్రుడు అన్నాడు. అదే రకంగా ఇది కొద్దిగా డిలే అయినట్టుగా ఉంది. బట్ ఎనీవే, మనం అనుకున్న డేట్ కంటే ఒక 20 days ఆలస్యంగా జరిగింది. ప్రస్తుతం ఇక ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న 56 గ్రామాల పరిధిలో 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్త లేఅవుట్లకు, అదే రకంగా న్యూటన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి అప్రూవల్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది అనౌన్స్ చేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే గత 13 నెలలుగా నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏవైతే అనౌన్స్ చేస్తున్నానో, చెబుతున్నానో, ఆ డెవలప్మెంట్స్ సూనర్ ఆర్ లేటర్ నిజమని తేలుతున్నాయి. అయినప్పటికీ కూడా కొందరిలో ఇంకా అపనమ్మకం, కొందరికి ఇంకా మనం చూపించిన తర్వాత ఇది అయ్యేనా పోయేనా అన్నట్టుగా ఉంటుంటారు. మొన్న మధ్య వచ్చిన కొంతమంది కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బట్ ఎనీవే, ఎప్పుడు నెగిటివ్ పీపుల్ సమాజంలో ఉంటారు. అలాంటి వారిని గురించి పట్టించుకోకపోవడమే బెటర్ బ్రదర్ అని చాలా మంది సూచిస్తున్నారు. నా సన్నిహితులు, మిత్రులు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, నా వీడియోలను ఇష్టపడుతున్న వారు కావచ్చు, నాకు సలహా ఇస్తున్నారు. సో అలాంటి పీపుల్ని పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ అనేది డెఫినెట్ గా సాక్షాత్కారం అయ్యే పరిస్థితి. ఎందుకంటే మెయిన్ బేసిక్ ప్రభుత్వాధినేతలు ఉంటారా పోతారా, ఏ పార్టీ అధికారంలో ఉంటుంది పోతుంది, అవన్నీ అంశాలను పక్కన పెడితే హైదరాబాద్ పొటెన్షియాలిటీని నమ్ముకుంటున్నాను నేను. హైదరాబాద్ పొటెన్షియాలిటీతో పాటు హైదరాబాద్ పాపులేషన్ అతి వేగంగా పెరగబోతోంది. 2040 కల్లా 2.5 కోట్లు, అదే రకంగా 2050 కల్లా హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జనాభా 4 కోట్లు కాబోతుందన్న అంచనాలు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవ్వాల్సిందే. అలా ఎక్స్పాన్షన్ కావాలంటే ప్రధానమైన అనుసంధానం ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్లింక్ ఉంది. కాబట్టి దక్షిణం వైపు, మరీ ముఖ్యంగా ఆగ్నేయం వైపు, సౌత్ ఈస్ట్ వైపు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ శరవేగంగా జరుగుతుంది. అదే ఏరియాలో ఫ్యూచర్ సిటీ ఉంది. గతంలో కేసీఆర్ అక్కడ ఫార్మాసిటీ ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ ఫార్మాసిటీని కొద్దిగా తగ్గించి ఫ్యూచర్ సిటీ పేరిట, భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట ఒక డ్రై పోర్టుతో పాటు ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, అదే రకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ స్టేడియం, అదే రకంగా గోల్ఫ్ కోర్స్, ఇలాంటివన్నీ, ఎలక్ట్రానిక్ సబ్, లైఫ్ సైన్సెస్ సబ్, ఇలాంటివన్నీ కలగలిపిన ఒక ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఆల్రెడీ ఉంది. అంటే భూములు ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి 7-8 సంవత్సరాల క్రితమే సేకరించి పెట్టుకున్న భూమి, ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ దాదాపు 14,000 ఎకరాలు. ఆ 14,000 ఎకరాలలో తొలి విడత డెవలప్మెంట్ జరగబోతోంది. ఆ తర్వాత దీనిని అలాగే ఎక్స్పాండ్ చేస్తూ మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియ, 16,000 ఎకరాలను కూడా సేకరించే ప్రక్రియ ప్రారంభమవుతోంది. అది ప్రధానంగా మనకు జరగబోయేది. ఆ తర్వాత థర్డ్ ఫేజ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇదమిత్తంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఏమేం స్టార్ట్ అయినా ఏందనేది చాలా బ్రీఫ్ గా నేను నోట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ కంటెంట్ చెప్పేశాను దీంట్లో. బట్ నాకు ఏదో ఊరించి
అట్లా చెప్పడం కాదు, దీన్ని స్పష్టంగా స్ట్రేట్ అవే దీన్ని అనౌన్స్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. హెచ్జిసిఎల్ కార్యాలయం నుంచి ఎఫ్సిడిఏ సేవలు షురు. బిల్డ్ నౌ లో ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల దరఖాస్తులకు ఆహ్వానం అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ సేవలు ప్రారంభమయ్యాయి. 56 గ్రామాల్లో భవన నిర్మాణ లేఅవుట్ అనుమతులన్నీ ఎఫ్సిడిఏనే జారీ చేస్తుంది. నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏకు చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ కార్యాలయంలోనే ఎఫ్సిడిఏ ఆఫీసును ఏర్పాటు చేయగా అక్కడి నుంచే కార్యకలాపాలు మొదలయ్యాయి. భవన నిర్మాణం లేఅవుట్ అనుమతుల కోసం వచ్చిన బిల్డ్ నౌ అప్లికేషన్లో ఎఫ్సిడిఏను చేర్చారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రాంతాల వాసులు బిల్డ్ నౌలో భవన నిర్మాణం లేఅవుట్ల అనుమతులకు దరఖాస్తులు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. నెక్స్ట్ వీక్, ఇవాళ సెప్టెంబర్ 4th, నెక్స్ట్ వీక్ 1 వీక్ లోగా ఫస్ట్ అనుమతి అక్కడ నుంచి జారీ చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు. సో ఇది ఎంత వేగంగా జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉంది, అదే రకంగా అఫీషియల్ పరంగా ఏ రకంగా ఉంది, ఇది మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వచ్చే వారం ఎఫ్సిడిఏ తొలి అనుమతి పత్రం జారీ కానున్నది. రైట్. ఎఫ్సిడిఏ రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాలు ఇబ్రాహీంపట్నం, మంచాల, యాచారం, ఇవి 3 మండలాలు నాగార్జున సాగర్ హైవే వైపు ఉంటాయి. అదే రకంగా శ్రీశైలం హైవే వైపు అమన్గల్, కడతాల్, మహేశ్వరం, కందుకూరు మండలాలు ఉంటాయి. ఇందులో మహేశ్వరంలో 2 గ్రామాలే, అదే రకంగా అమన్గల్లో 2 గ్రామాలే ఉంటాయి. సో ఎక్కువ పర్సెంట్ నాగార్జున సాగర్ రోడ్డు వైపు ఉంటుంది. ఇది గమనించాలందరూ. శ్రీశైలం వైపు అనుకుని భ్రమిస్తూ అటువైపు ఉన్న హైప్ క్రియేట్ చేసిన వాటిలో వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత డిలే అవుతుంది, కొంతకాలం అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఆ తర్వాత బాగుంటుండొచ్చు, నేను బాగుండదు నన్ను, ఎందుకంటే భూమి ఎప్పుడు పెరుగుతుంటుంది, తగ్గదు, కాబట్టి బాగానే ఉంటుంది. రైట్. ఈ రకంగా చూస్తే మొత్తం ఈ 56 గ్రామాలలో 30 గ్రామాలు ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 20 గ్రామాలు డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, డిటిసిపి. చాలా మంది డిటిపిసి అంటుంటారు. అంటే డిటిసిపి అనడం కూడా తెలియని వాళ్ళు జడ్జ్ చేస్తుంటారు, వెంచర్లను జడ్జ్ చేస్తుంటారు. ఎంత దారుణమైన చూడండి. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇది రాష్ట్ర స్థాయి అథారిటీ. హెచ్ఎండిఏ అనేది హైదరాబాద్ సిటీ అథారిటీ, ఇది డిటిసిపి అనేది రాష్ట్ర స్థాయి అథారిటీ. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఏర్పాటైన స్టేట్ లెవెల్ బాడీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కూడా డిటిసిపి ద బెటర్ దాన్ హెచ్ఎండిఏ. రైట్. సరే, ఏరియా పరంగా కొంత డిమాండ్ తక్కువ ఉంటుంది. అదే రకంగా మొత్తం ఇప్పటి వరకు హెచ్ఎండిఏ డిటిసిపిల నుంచి భవన నిర్మాణ లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు 46 వరకు ఎఫ్సిడిఏకి ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, చాలా కాలం నుంచి ఇవ్వట్లేదు, కాబట్టి ఆ పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఆల్రెడీ ఎఫ్సిడిఏకి చేరిపోయినాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన పరిశీలన, స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక వీక్ లోనే ఫస్ట్ అనుమతి పత్రం జారీ కానుంది. ఈ రకంగా ఎఫ్సిడిఏ ప్లానింగ్ విభాగంలోని అధికారులకు కమిషనర్ వివిధ స్థాయిల వారీగా 3 లాగిన్ కీలు రావడంతో దరఖాస్తుల ప్రక్రియను చేపట్టారు. ఇక్కడ నుంచి కూడా దరఖాస్తులు పంపించమని చెప్పి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. ఎలాంటి హెచ్ఎండిఏ పరిధిలో ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో ఎఫ్సిడిఏ పరిధిలో కూడా అలాంటి నిబంధనలే వర్తిస్తాయని అనౌన్స్ చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు అమలవుతున్నాయో అవే ఎఫ్సిడిఏకు వర్తిస్తాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోని 56 గ్రామాల్లో ఎవరైనా లేఅవుట్లు వేయాలనుకున్నా, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు అనుమతులు పొందాలన్నా బిల్డ్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హెచ్ఎండిఏకు ఏ విధంగా దరఖాస్తు చేస్తారో అదే విధంగా ఎఫ్సిడిఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలాగే ఎఫ్సిడిఏకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చే ప్రణాళికను ఇప్పటికే చేపట్టారు. అంటే యాక్చువల్ గా ఎఫ్సిడిఏకి సంబంధించి చూస్తే ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ గవర్నమెంట్ సేకరించిన 14,000 ఎకరాలకు సంబంధించిన ప్లాన్ ఆల్రెడీ ఉంది. దాంట్లో ఇంటర్నల్ రోడ్లు, ఏ సెక్టర్కి ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలి, ఇవన్నీ పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ, ఎడ్యుకేషన్ యూనిట్ ఎక్కడ, స్పోర్ట్స్ ఎక్కడ, స్టేడియం ఎక్కడ, ఇవన్నీ ప్లానింగ్ ఉంది. ఏది 14,000 ఎకరాలకు సంబంధించి. కానీ ఇప్పుడు పరిధి విస్తరించింది, మొత్తం 56 గ్రామాలకు వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో ఉన్నవి మనకు 3 కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ అండ్ మేడిపల్లి, ఈ 4 గ్రామాలే. కానీ మిగిలిన 52 గ్రామాల పరిధిలో కూడా పక్కా ప్రణాళికను వేయాలి. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ జోన్స్ రావాలి, ఎక్కడెక్కడ మిగతా ఈ ప్రాజెక్టులకు భూములు ఇవ్వాలి అనే ప్రణాళిక రచించడం ప్రారంభమైంది. అంటే ఫస్ట్ ఫేజ్ ది రెడీగా ఉంది, మిగిలిన సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కి సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రణాళిక రచించే ప్రయత్నాలు మొదలైనాయి. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనం ఏమేం చెబుతున్నామో అవి కొద్దిగా ఆలస్యంగానో కొద్దిగా ముందుగానో జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరుతో సహా నేను 2025 జనవరిలో వీడియో చేశాను. మార్చి 12వ తేదీన జీవో నంబర్ 69 ద్వారా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారు. నేను ఇంకేమనుకున్నా అంటే దాని ముందు ఇంకైనా ఏదైనా విలేజ్ పేరు తగిలిస్తాననుకున్నా, అలా లేకుండా డైరెక్ట్ గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ which I have mentioned in the month of January, 2 months earlier than the GO come.
జియో వచ్చే ముందు. ఓకే, దట్ ద థింగ్. సో అదే రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యాజ్ ప్రెడిక్టెడ్ జరుగుతున్నాయి, యాజ్ షెడ్యూల్డ్ జరుగుతున్నాయి. సో వచ్చే 3-4 సంవత్సరాలలో డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అన్న విశ్వాసం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే అనౌన్స్మెంట్స్తో పాటు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా యాక్టివిటీ కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీ జరుగుతుంది. సేమ్ టైం అఫీషియల్ పరంగా కూడా యాక్టివిటీస్ ఆ రకంగా కొద్దిగా అంటే అధికారుల్లో ఉండే కొద్దిగా లెథార్జీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, కానీ డెఫినెట్గా జరుగుతుంది. ఆగస్టు 15 అన్న ఎఫ్సిడిఏ కార్యకలాపాలు ఇవాళ సెప్టెంబర్ 3 రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ సెప్టెంబర్ 4 నేను ఈ వీడియో చేస్తున్నాను. రైట్, ఇది థింగ్స్ ఆర్ ఆన్ ద ట్రాక్, రైట్ డైరెక్షన్ అండ్ రైట్ పేస్. ఎంత వేగంగా పోవాలో అంత వేగంగా వెళ్తున్నాయి. రైట్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోండి. ఇక నేను రిక్వెస్ట్ చేసేది, అసలైన ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఫస్ట్ లాభపడతారు. ఫ్యూచర్ సిటీ 56 గ్రామాల్లో రావచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం. సెకండ్ ఫేజ్లో ఒక 10 ఏళ్ళు పట్టవచ్చు, థర్డ్ ఫేజ్ 15 ఏళ్ళు పట్టవచ్చు. ఇంకా థర్డ్ ఫేజ్లో టార్గెట్ చేస్తున్న ప్లేస్లో ఎక్కువగా లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ భూసేకరణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి శ్రీశైలం హైవేనే ఫ్యూచర్ సిటీ అని భ్రమపడే వాళ్ళు మాత్రం దయచేసి పునరాలోచన చేయండి. కందుకూరు సరౌండింగ్లో కావచ్చు, ముచ్చర్ల సరౌండింగ్ కావచ్చు, కడతాల సరౌండింగ్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ అనుకోని పెట్టుకోవద్దు. మీరు శ్రీశైలం హైవే అనుకోని ఇన్వెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఫ్యూచర్ సిటీ పార్ట్ అని వాళ్ళు చెప్తే మాత్రం నమ్మొద్దు. ఆ ఏరియాలో ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ భూసేకరణ అంత ఈజీ కాదు. సెకండ్ ఫేజ్కి సంబంధించి మాత్రం ఈ నందివనపర్తి సరౌండింగ్ ఏరియాలో 16,000 ఎకరాలు సేకరిస్తారు, అక్కడ సెకండ్ ఫేజ్ అవుతుంది. ఆ ఏరియాలో మీరు అనుకుంటే ఒక 10 years టార్గెట్ పెట్టుకోండి. మీర్ఖాన్పేట, సింగారం, నందివనపర్తి అండ్ యాచారం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం 10-12 ఏళ్ళు మీరు అమౌంట్ బ్లాక్ అవుతుంది. దానికి ప్రిపేర్ అయిన వాళ్ళే అక్కడ తీసుకోండి. ఫస్ట్ ఫేజ్ కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్ అండ్ తాడిపర్తి, ఇవి ఫస్ట్ ఫేజ్లో వచ్చేవి. వచ్చే 4-5 సంవత్సరాల్లో మీ ల్యాండ్కు, మీ ప్లాట్కి అప్రిషియేషన్ ఘనంగా వచ్చే అవకాశం ఉంది. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు కలిసి పనిచేయాలని ఎవరన్నా అనుకుంటే, గృహిణులు కావచ్చు, తర్వాత హోమ్ మేకర్స్ కావచ్చు, లేదా పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, లేదా రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. నేను ఎందుకు పిలుస్తున్నానంటే, మేము జెన్యూన్ ప్రాపర్టీస్ అంటే లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, అదే రకంగా మీకు ఎలాంటి లీగల్ పరంగా ఇబ్బందులు లేనివి, అదే రకంగా మంచి అప్రిషియేషన్ వచ్చే ఏరియాలో ఈ 3 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము చేస్తాం. దాంతోపాటు 4 హైలైట్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉంటుంది మా దగ్గర. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.